తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఓజీ సెన్సార్ టాక్ తెచ్చిన తిప్పలు. ఈ వీడియోలో బెనిఫిట్ షోల పరిస్థితి ఏంటి, థియేటర్ల పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏమంటున్నారు, సెన్సార్ బోర్డు ఏం చెప్పింది అనే అంశాలన్నీ కూడా తెలియజేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాలకు వెళ్ళినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ, దీనిపైన లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమాకి వచ్చిన బజ్ గతంలో ఏ సినిమాకి రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా బాహుబలి కంటే కూడా ఎక్కువ బజ్ తీసుకొచ్చిన మూవీ. సరే, సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే ఆ బజ్ అనమాట. ఎంత హైప్ అంటే సాదాసీదా కాదు. పైగా ఇది పాన్ ఇండియా మూవీ. డైరెక్టర్ ఎవరు? యంగ్ అండ్ డైనమిక్ సుజిత్, గతంలో సాహో తీశాడు కదా అతను. సో అతని స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం బ్రెయిన్తో షార్ప్గా ఆలోచించాలి. సో పక్కగా అంటే ఒక విధంగా బాగా మంచి డైరెక్టర్ అతను. ఈ పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరో అంటే తెలియదు ఏముంది. ఆ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఆ చరిష్మా వేరు. ఎంతమంది హీరోలు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు వేరు. అది ఒక ఏపీ అనే కాదు, ఇండియా వైడ్గా ఆయనకున్న క్రేజ్ అట్లాంటిది. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అనగానే అది పాన్ ఇండియా మూవీ, మామూలు హైప్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి మిగతా హీరోలకు ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఏ హీరోకైనా ఫాలోయింగ్ పెరగాలి అన్నా ఆ హీరోకి మంచి హిట్ పడాలి. హిట్ పడినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా అభిమాన హీరోకి స్టార్ డమ్ పెరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలా కాదు. ఆయన సినిమా హిట్తో పని లేదు, సినిమా వస్తే చాలా ఆయన క్రేజ్ అలా మాంతంగా పెరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఇప్పుడు సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. ఏంటి అని అంటే యూబైఏ సర్టిఫికేటు. సో ఎటువంటి ఇబ్బంది లేదు, ఫుల్ ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ, ఫైన్. సో మాఫియా బ్యాక్డ్రాప్ మూవీ కదా, ఏముంటుందో ఏమో అని అనుకుంటే అది పొరపాటే. సినిమా మాత్రం ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయిపోయేలాగా ఉంది అని చెప్పేసి టాక్ బయటకు వచ్చిన క్రమంలోనే ఇప్పుడు థియేటర్లో కొన్ని ఎక్స్ట్రాగా ఫిట్టింగ్స్ పెడుతున్నారట. ఆ ఫిట్టింగ్స్ ఏంటో చెప్పనా, స్క్రీన్ ముందట ఫెన్సింగ్లు వేస్తున్నారట. ఆ ఫెన్సింగ్లు ఎందుకు వేస్తున్నారంటే మామూలుగా ఫ్యాన్స్ అనగానే తెలుసు కదా, కొంచెం అభిమానం ఎక్కువగా పొంగి స్క్రీన్ల పైనకి ఎగబడతాం, ఇట్లా కొంచెం అల్లరి చిల్లర పనులు చేయటం ఇట్లాంటివి ఏమీ లేకుండా ఆ స్క్రీన్లు కొంచెం ప్రొటెక్ట్గా ఉండడం కోసం ఆ ఫెన్సింగ్లు పెడుతున్నారంట. అట్లాగే ఈ సినిమా ఇక ఆలోచించవలసిన అవసరం లేదు, రాసి పెట్టుకోండి, బ్లాక్ బస్టరే అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఎవరో చెబితే ఫ్యాన్స్ నమ్మరు, కానీ స్వయాన సుజిత్ చెప్పడం జరిగింది. సో ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అంత స్ట్రాంగ్గా ఆ విషయం చెప్తాడు ఆయన అనేది ఇప్పుడు అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇదంతా ఒకెత్తు. ఇప్పుడు ప్రైసెస్, టికెట్ రేట్స్ అనేవి కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని వాళ్ళు అనేక రకాలుగా దానిపైన నెగిటివ్గా ప్రోపగాండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే భీమలా నాయక్ లాంటి సినిమాలకి అప్పుడు వాళ్ళు అధికారంలో ఉండగా 5 రూపాయలకే నిర్ణయం చేసేసి పేదలకి సినిమాలు అందుబాటులో ఉండాలని ఏదేదో కథలు చెప్పుకుంటూ వచ్చారు. అది ఎంత కడుపు మాటతో చేశారని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇక్కడ ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు 1000 రూపాయలు ఏది బెనిఫిట్ షోకి, అది కూడా 24వ తేదీ మిడ్ నైట్ అంటే తెల్లవారితే 25 అనగా 1 గంటకి షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి టికెట్ ధర 1000 రూపాయలుగా నిర్ణయించారు. సో ఎవరికైతే పిచ్చి ఉంటుందో, ఎవరికైతే అభిమానం ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళే వెళ్తారు. అంతేగాని బలవంతాన నువ్వు రావాల్సిందే, థియేటర్లో చూడాల్సిందే, 1000 రూపాయలు కట్టాల్సిందే అని ఎవరైనా అంటారా? అనరుగా. ఏది ఇప్పుడు రాజకీయ సభలకు పట్టుకెళ్తారు కదా, మీకు డబ్బులు ఇస్తాం రండి అని బలవంతాలు, లేకపోతే పథకాలు కట్టిచేస్తామని. ఆ తరహా ఏం కాదుగా సినిమాకి తీసుకెళ్ళి సినిమాలు చూడటం అనేది బెనిఫిట్. ఎవరు ఆనందం వాళ్ళది. అసలు ఎవరు మేము ఎఫర్ట్ చేయలేము అనుకున్నాడు ఎలాగున్నాడు, థియేటరే ఖాళీగా ఉంటుంది. ఒకవేళ ఆడికి ఇష్టం లేకపోతే దానిపైన విమర్శలు చేస్తున్నారంటే ఇక అర్థం చేసుకోండి. అయితే సింగిల్ థియేటర్కి కొంచెం ప్రైస్ హైక్ చేశారు, అలాగే మల్టీప్లెక్స్ మల్టీ స్క్రీన్స్ పైన వాటికి హైక్ చేశారు. ఇది ఒకటి. ఇక తెలంగాణలో వచ్చేసి రాత్రి వరకు కూడా, నిన్న ఈవినింగ్ వరకు కూడా ఆ టికెట్ ధర ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలీదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ఏంటి అంటే 800 రూపాయల బెనిఫిట్ షో టికెట్. అది ఎప్పుడు 24వ తేదీ రాత్రి 9 గంటలకు షో ప్రదర్శించు వేళ. సో అప్పుడు
రూ. 800 టికెట్ ధరగా నిర్ణయించారు. అది పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక వారం రోజుల పాటు 25వ తేదీ నుంచి ఆయా షోస్ కన్నిటికి కూడా అధిక ధరలు పెంచారన్నమాట. అధికంగా ధరలు పెంచేసి షోస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తానికి ఓజీకి సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న ధరల నిర్ణయం. ఇక అభిమానుల పరిస్థితి ఏమిటి? మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు అనగానే అభిమానులు కాదు, ఆయనకు ఉండేది భక్తులు. పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు, ఏంటి అంటే మాకంతా ఓజీ ఫోబియా వచ్చేసిందండి అది అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్, చాలామంది నాకు మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు. ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తారట అని చెప్పేసి కొంతమంది వాళ్ళ యొక్క అనుమానం అవనివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క వేదన అవనివ్వండి, నాతో స్వయాన షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కోరిక ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోరిక ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పార్టీ నడపాలి అంటే ఆయనకున్న ఇన్కమ్ సోర్స్ ఒక్కటే, అది సినిమాలు. సో ఆ సినిమాల్లో నటించడం అనేది ఆపేస్తే చాలా వరకు ఇబ్బంది పడతాము. కాబట్టి దానికోసమైనా అలాగే అభిమానుల కోరిక మేరకైనా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కనీసం ఆయన సీఎం అయ్యేంత వరకు అయినా సరే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిమానుల యొక్క గట్టి సంకల్పం, వాళ్ళ యొక్క కోరిక. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో కనుక మీరు చూస్తే మరి ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం. ఇక ఓజీ సినిమాలో ఇక దాని గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే అభిమానులు అయితే మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక రికార్డులు బద్దలేనని చెప్పేసి ఆ రికార్డులు కూడా ఏ రకంగా అంటే ఈ సినిమాకి అంత హైప్ రావడానికి గల కారణం ఒకటి, యుఎస్లో షో పడకముందే $2 మిలియన్ వసూలు చేసింది అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో రుజువు చేస్తూ ఉంటుంది. అదే సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్నవాడికి కట్అవుటే చాలు అని అంటారు కదా, అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా. అట్లాగే ఒక షోకి అనుకుంటా ముందే టికెట్స్ 5 lakhs పెట్టి కొనేశారు అక్కడ యుఎస్లో. అదేవిధంగా ఇక్కడ ఏపీలో కూడా ఎక్కడో టికెట్ ధర ఏపీ కాదు, కుక్కట్పల్లిలో భ్రమరాంబ థియేటర్లు అనుకుంటా $1,15,000 పెట్టే ఒక టికెట్ కొన్నారు అని చెప్పేసి అది. సో ఇప్పుడు ఈ సినిమా సాధించిన ప్రత్యేకమైన రికార్డులు ఇవి. సో ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ హిస్టరీలోనే ఏ సినిమా కూడా ఆ రకంగా రాలా. సో ఇది మరి పవన్ కళ్యాణ్ గారి ఓజీ మరి వాళ్ళ అభిమానులు అలరిస్తుందా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సినిమా మరి ఏమీ లేదు అని అంటే, ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, సినిమా బాగానే ఉంటుంది, కొంచెం ఆ గ్రాఫిక్స్ దగ్గర అక్కడ కొంత మైనస్ అయింది. అదే కనుక లేకపోతే ఆ సినిమా ఎక్కడో ఉండేది. అట్లాగే ఇప్పుడు ఈ ఓజీ కూడా యావరేజ్ అబోవ్ యావరేజ్ అంటేనే సినిమా రికార్డులు బద్దలైపోద్ది. అదే సినిమా బ్లాక్ బస్టరో ఇంకా ఇండస్ట్రీ హిట్టో అట్లా టాక్ ఫస్టే బయటకు వస్తుంది అనుకోండి, ఇక దాన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏమంటారు ఫిల్మ్ ఎక్స్పర్ట్స్ కూడా అందదేమో, ఆ ఊహకు కూడా అందదేమో, ఆ తరహాలో ఉంటుందేమో. ఒకవేళ అది అంచుల బద్దలు కొట్టే సినిమా అయితే, మామూలుగా యావరేజ్గా ఉంటే అది రికార్డులు బాగా కొట్టేలాగెళ్తుంది. అసలు రావడమే రికార్డులు షేక్ చేస్తుంది అనే తరహాగా వస్తే మాత్రం ఇక అది మీ ఊహకే వదిలేస్తున్నా ఏ విధంగా ఉండబోతుంది. సో మొత్తం మీద ఓజీ సినిమా అయితే మాత్రం ఒక సంచలనం, వాటెవర్ కలెక్షన్స్లో సంచలనంగా ఉండబోతుంది అని చెప్పేసి అయితే అభిమానులు వాళ్ళ యొక్క అభిలాషను వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఆ సినిమా ఏ మేరకు ఎన్ని కలెక్షన్ సాధిస్తుంది ఏంటి అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా ఓజీ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.